ఒకసారి ఆ వీడియో చూడండి. ఎందుకు ఆయన కొడతా ఆ జోన్ ఎట్ట కొట్టాడు? ఏరా దేనికి రా విధానం ఏంటి అసలు? ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగింది ఇన్సిడెంట్స్. ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి ఒక టీచర్ ని చెస్ట్ మీద తనకున్న బలం తీసి కొట్టిండు. ఆ దెబ్బకి ఆయన చనిపోతే వాట్ ఎవర్ మైట్ బి రీజన్ ఏదైనా ఉండొచ్చు, అది ఏం జరిగిందో తెలియదు. అలా జరిగితే నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ కో హెడ్ మాస్టర్ కో కంప్లైంట్ ఇవ్వాలి. అంతేగాని ఒక టీచర్ ని పట్టుకుని ఛాతి మీద కొట్టడం ఏంట్రా? ఆయన పరిస్థితి ఏంది చూసావా? ఇంకొక దెబ్బ నువ్వు అలాగే కంటిన్యూస్ లో ఇంకొక దెబ్బ కొట్టి ఉంటే దెబ్బకి ప్రాణం వదిలేవాడు ఆయన. ఆ స్టేజ్ లో ఆయన ఏడుస్తున్నాడు అంటే ఈ దెబ్బ ఎంత గట్టిగా తగిలితేనే ఏడుస్తాడు ఆయన. తప్పు ఏదైనా సరే మోస్ట్లీ సార్లు తప్పు చేయరు, టీచర్స్ తప్పు చేయరు. ఇంకేస్ చేస్తే నువ్వు ఏదో తీట పని చేసినావనే చేస్తాడు. దాన్ని పట్టుకొని అలా చావగొట్టడం ఏంది? నువ్వు ఒక విద్యార్థి, ఆయన ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వు చాలు. వాళ్ళు టీచర్ ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు నువ్వు పుట్టినవరా, వాళ్ళు టీచర్ ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు నీకు మొలిసినాయి. తప్పు ఏదైనా సరే మహా అయితే ఏమంటాడు, అమ్మనో ఏదో ఒకటి అని ఉంటాడు. అక్కడ అంతమంది మాట్లాడుతున్నారు, నువ్వు ఆ వీడియో తీస్తున్నావు సార్ దగ్గరికి వెళ్ళి నువ్వు వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పి నువ్వు ఒక మాట అంటున్నావు తిరిగి. అది రాని సంస్కారం. సంస్కారం సంస్కారం ఎక్కడో ఎక్కడో ఉండదు. సంస్కారం చాలా గొప్పది, బిహేవియర్ చాలా గొప్పది. అది మనం పెంచుకునే పెంపకంలో ఉంటది. నువ్వు వేసుకున్నావు చూడు ఆ డ్రెస్, నువ్వు ఆ యూనిఫామ్ వేసుకున్నావు చూడు, ఆ యూనిఫామ్ కి వాల్యూ లేదురా, నువ్వు తీసేసి వెళ్ళిపో. తమ్ముళ్ళు, మనం చేసే పనులు మంచిదా చెడ్డవా పక్కన పెడితే వాళ్ళ ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి చాలు. మీరు ఏం చేస్తున్నారో తెలియదు రా బాయ్, చదువుతున్నారా గాడిదలు కాస్తున్నారో తెలియదు. మీరు ఇచ్చే రెస్పెక్ట్ మీ పెంపకంలో బట్టి ఉంటది. మీరు ఏ పని చేసినా కూడా నాకు తెలిసి మీరు ఏ పని కరెక్ట్ చేయరు, అది నాకు తెలుసు. పేరెంట్స్ అంటే మీకు లోకువా, టీచర్స్ అంటే లోకువా. జనరేషన్ అలాంటిది, ఎవరేం చేయలేరు. కానీ మీరు చేసే పనికి వాళ్ళ ఏజ్ కి వాళ్ళు ఉన్న స్టేజ్ కి రెస్పెక్ట్ ఇవ్వని చాలు. ఈ ఒక్క రిక్వెస్ట్. ఈ వీడియోని చూసాను మీకు బుద్ధి తెచ్చుకోండి. సో ఉంటాను మరి. నిఖిల్ శ్రీలైఫ్ ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. కలుద్దాం మళ్ళీ మంచి వీడియో. అంటిల్ దెన్ బై.